విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం చ బాంకురు రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. మనకి విద్యాన్నిచ్చి ఐశ్వర్యాన్నిచ్చి చదువుకోగలిగేటటువంటి శక్తి, చదివించగలిగేటటువంటి శక్తి ఇచ్చినటువంటి ఆ శక్తికి తన రూపాన్ని, అన్నిటా జయాన్ని, ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేటటువంటి శక్తి నిమ్మని మీ తరపున, నా తరపున విష్ణు స్కూల్స్, విష్ణు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యం తరపున ప్రార్థిస్తూ 16,000 మంది సిబ్బంది, 7 సంస్థలు. ఇట్ ఈస్ అన్ ఆనర్ టు విజిట్ దిస్ విష్ణు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ with 16,000 people, which includes students as well as faculty, and 7 prestigious institutions. When I was speaking to the dignitaries on the dais, actually dignitaries who were not physically here also, the chairperson of Vishnu Group of Educational Institutions, Shri Vishnu Raju Garu, atlane vice chairperson Shri Ravichandran Garu, ప్రిన్సిపల్ ఆఫ్ విష్ణు స్కూల్ శ్రీ మూర్తి గారు, అట్లనే డైరెక్టర్ ప్రసాద్ రాజు గారు, ఇంకొక ప్రిన్సిపల్ శ్రీనివాస్ రాజు గారు, వీరందరూ కూడా టోటల్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి పరిచయం చేసిన తర్వాత, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టోటల్గా ఉన్నటువంటి 100 ఎకరాలు సుమారుగా ఈ విస్తీర్ణంలో ఉన్నటువంటి 16,000 మంది కెపాసిటీ యాజ్ వెల్ యాజ్ 7 సంస్థలు విట్నెస్ చేసిన తర్వాత, అందున పద్మభూషణ్ డాక్టర్ బివి రాజు గారి మెమోరియల్ విజిట్ చేసి ఒకసారి చూసిన తర్వాత, ద టేక్ హోమ్ మెసేజ్ విచ్ I don't know what I have contributed to the organization or institution, but the institution has given me a wonderful take-home message. Service to humanity with your capacity. నీకున్నటువంటి శక్తి, నీ శక్తి కొలది సమాజానికి సర్వీస్ చెయ్యి అనేటటువంటి ఒక వండర్ఫుల్ మెసేజ్ పద్మభూషణ్ డాక్టర్ బివి రాజు గారి మెమోరియల్లో నేను నేర్చుకొని ఈ మెసేజ్ని నాతో పాటు జీవితాంతం తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నాకు అంత అదృష్టాన్ని ఇచ్చినటువంటి విష్ణు గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ పద్మభూషణ్ డాక్టర్ బివి రాజు గారికి, ఇప్పుడున్నటువంటి చైర్మన్ శ్రీ విష్ణురాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి వైస్ చైర్మన్ శ్రీ రతన్ గారికి, రవిచంద్రన్ గారికి, అట్లానే విష్ణు స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ మూర్తి గారికి నమస్కరిస్తూ, విష్ణు కాలేజ్, విష్ణు స్కూల్, విష్ణు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారందరికీ కూడా నమస్కరిస్తూ, ఇంత చక్కటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మీ పిల్లల్ని చదివిస్తూ గర్వంగా ఈ ఫంక్షన్కి 20 సంవత్సరాలు, 2 దశాబ్దాలు పూర్తి చేసుకొని 3వ దశాబ్దానికి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ ఫంక్షన్కి ఎంతో ఆనందంగా విచ్చేసినటువంటి విష్ణు స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ, వారి గ్రాండ్ పేరెంట్స్ అందరికీ హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ద ప్రౌడ్ చిల్డ్రన్, ద products, the future responsible citizen of the nation, the students here who have gathered to celebrate their bidecennial function. My blessings to all the bright young boys and girls of Vishnu School. At the outset, my hearty congratulations to entire family of Vishnu Educational Institutions. ఈ స్కూల్ 2 దశాబ్దాలు కంప్లీట్ చేసుకొని 3వ దశాబ్దంలోకి వెళ్తూ ఒక మంచి మెసేజ్, డాక్టర్ బివి రాజు గారి వండర్ఫుల్ మెసేజ్ని మనందరికీ నేర్పిస్తుంది. ఈ మెసేజ్ కేవలం డాక్టర్ బివి రాజు గారి మెమోరియల్ మీద ఉన్నటువంటి ఒక శిలాఫలకం మీద ఉన్నటువంటి మెసేజ్ మాత్రమే కాదండి. ఆ మెసేజ్ని తుది నుంచి చరమం దాకా మేము పాటిస్తాము. దానికి నిదర్శనం మా విద్యార్థులు, మా ఫ్యాకల్టీ మెంబర్స్ అని ప్రూవ్ చేసుకున్నటువంటి విష్ణు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారందరికీ కూడా
మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇన్ అడిషన్ టు ద మెసేజ్ విచ్ ఐ వాజ్ టెలింగ్, సర్వీస్ టు హ్యూమానిటీ అట్ యువర్ కెపాసిటీ, మానవత్వానికి సేవ చెయ్యి నీ శక్తి కొలది అనేటటువంటి మెసేజ్తో పాటు అనదర్ వండర్ఫుల్ మెసేజ్ విచ్ ఐ హ్యావ్ లెర్న్డ్ అట్ డాక్టర్ బివి రాజు మెమోరియల్. అదేంటంటే వారి ఒక శిలాఫలకం, ఒక ఫోటోగ్రాఫ్ వెనక ఒక మెసేజ్ ఉంది. ఐ కుడెంట్ రెసిస్ట్ టేకింగ్ అ ఫోటోగ్రాఫ్. మార్నింగ్ డైరెక్టర్ గారు అట్లానే వైస్ చైర్మన్ గారు మొత్తం చూపించారు ఈ మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టోటల్గా. అందులో ఒక మెసేజ్ ఏముందంటే, సర్వీస్ టు హ్యూమానిటీ త్రూ అకాడమిక్ ఎక్సలెన్స్, త్రూ కమ్యూనిటీ ఎంపవర్మెంట్, అఫోర్డబుల్ హెల్త్ కేర్, సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అని ఉంది. వాట్ ఎ వండర్ఫుల్ మెసేజ్ ఇట్ ఇస్. ఈ మెసేజ్ కేవలం అక్కడ రాసిన శిలాఫలకం మీద ఉన్నటువంటి అక్షరాలు పదాలు మాత్రమే కాదండి. ఇక్కడ ఉన్నటువంటి 16,000 మంది సిబ్బందితో పాటు, అంటే స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీతో పాటు ఈ 7 సంస్థలు వారు తీసుకున్నటువంటి, వారు చూపించేటటువంటి ప్రతిభ అన్ని ఆస్పెక్ట్స్లో రిజెంబుల్ అవుతుంది, సింబాలిక్గా కనిపిస్తుంది. సుస్థిరమైనటువంటి పర్యావరణ పరిరక్షణ, ఈ పర్యావరణ పరిరక్షణ సుస్థిరంతో పాటు అఫోర్డబుల్గా హెల్త్ కేర్ అందించాలి అందరికీ. అకాడమిక్ ఎక్సలెన్స్, చదువులో ప్రతిభ కనపరచాలి. అట్లానే సమాజానికి ఉపయోగపడే విధంగా కమ్యూనిటీకి, జాతికి సాధికారత సాధించాలి, తద్వారా మానవ సేవ చేయాలి అనేటటువంటి పెద్ద నినాదం. సో మీరందరూ ఈ పెద్ద నినాదానికి స్కూల్లో సరిత గారు వచ్చి చూడటానికి ఏంటి రిలేషన్ అనుకోవచ్చు. ఆఫ్టర్నూన్ నుంచి ఐ బీన్ లుకింగ్ ఇన్ టు ది ఎంటైర్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కాలేజ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో నాకు చాలా బాగా నచ్చినటువంటి అంశం, పిల్లలకి విద్యతో పాటు కమ్యూనిటీతోటి మింగిల్ అయ్యేటటువంటి కెపాసిటీని అలవర్చడం. ఇందాక మనం యాన్యువల్ రిపోర్ట్ చూసినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ అన్నిటిలో కూడా మా స్కూల్ చిల్డ్రన్ కూడా వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులతోటి మమేకమై మేము వారి కోసం చేయగలిగేటటువంటి కాంట్రిబ్యూషన్ చేస్తాము అని చెప్పి ప్రిన్సిపల్ గారు వారి యాన్యువల్ రిపోర్ట్ మనకి ఏవి రూపంలో చూపించారు. అట్లానే ఇక్కడ ఒక డెంటల్ కాలేజ్ ఉంది. ఆ డెంటల్ కాలేజ్లో కేవలం ఆ కాలేజ్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ మాత్రమే కాకుండా ఆ విద్యార్థులు రేపొద్దున సమాజానికి సాధికారత సాధించడానికి కేవలం వాళ్ళ ప్యాకేజ్ రూపంలో మాత్రమే కాకుండా కమ్యూనిటీకి ఏం చేయగలరు అనేది ప్రాక్టికల్గా చూపించడానికి వీళ్ళందరినీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు తీసుకెళ్ళి వాళ్ళని అబ్జర్వ్ చేసి అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళ చేత ఐడెంటిఫై చేసి వీలైతే అక్కడే హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక మంచి ప్రణాళిక రూపొందించారంట. వాట్ అ వండర్ఫుల్ థాట్ ఇట్ ఇస్. ఇదొక ఎత్తు అయితే ఇంక్యుబేటర్ అనేది ఒకటి ఉందని చెప్పారు. అంటే ఇక్కడున్నటువంటి స్టూడెంట్స్కి వాళ్ళలో ఉన్నటువంటి ఆంటర్ప్రినర్షిప్, రేపొద్దున్న వాళ్ళు పెద్ద సంస్థలు స్థాపించడానికి కానీ పెద్ద సంస్థల్లో ఉద్యోగం చేయడానికి కానీ వాళ్ళకు కావాల్సినటువంటి స్కిల్స్, నైపుణ్యం కోసం ఇప్పుడు నుంచే విత్తనాలు నాటుతున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్ టు ద విజన్ ఆఫ్ పద్మభూషణ్ డాక్టర్ బివి రాజు గారు, యాజ్ వెల్ యాజ్ ద కంటిన్యూయేషన్ డన్ బై చైర్పర్సన్ శ్రీ విష్ణురాజు గారు. ఎక్సలెంట్ ఆలోచన, అంతా చాలా ఎక్సలెంట్గా. దీంతో పాటు ఇందాక మనం సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అన్నాం. ఈ ఇన్స్టిట్యూషన్స్లో ట్రావెల్ చేసేటప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇక్కడే రీసైక్లింగ్ ఆఫ్ ది సూవేజ్ సిస్టమ్ కానీ, టోటల్గా ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ కానీ, బేకరీ కానీ, పార్లర్ కానీ, హెల్త్ ఫెసిలిటీ కానీ, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అంటే ఇది ఎట్లా ఉందంటే లోపలికి, అంటే ఐ లవ్ భీమవరం అనే దగ్గర నుంచి నేను వచ్చాను. అక్కడి నుంచి ఈ ఇన్స్టిట్యూషన్స్ లోపలికి వచ్చేటప్పటికి ఇంకొక ప్రపంచాన్ని చూసినట్టు అనిపించింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కేవలం 2 దశాబ్దాల విష్ణు స్కూల్ని గర్వంగా సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాకుండా మా బిడ్డ
పెన్సిల్ పట్టుకొని వచ్చింది ఇక్కడికి. రేపొద్దున పే స్లిప్ ప్యాకేజ్ తీసుకొని బయటకు వస్తుంది అని మీ అందరూ చాలా గర్వంగా ఉంటారేమో, చాలా నమ్మకంగా, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారేమో అని ఇక్కడ ట్రాక్ రికార్డ్ చెప్పింది. ఇందాక వైస్ చైర్మన్ గారు రవిచంద్రన్ గారు మాట్లాడుతూ లిఖిత గురించి చెప్పారు, లీలా గురించి చెప్పారు. మేబీ నేమ్స్ నేనేమైనా మిస్టేక్ అయి ఉండొచ్చు, కానీ when he was telling about one of the student who has completed her schooling here as well as her engineering graduation here, she is accommodated, she got placement in a wonderful company where her annual package is 47 lakhs per annum అని చాలా గర్వంగా చెప్పారు రవిచంద్రన్ గారు. సో నాకు అనిపించింది వీళ్ళు పెన్సిల్తో వస్తారు, ప్యాకేజ్తో బయటికి వెళ్తారు అని. సో హ్యాట్స్ ఆఫ్ టు దేర్ విజన్ అండి. ఒక లీడర్ అంటే ఒక సంస్థని స్థాపించి ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేసుకుంటూ అందరికీ ఒక వాల్యూస్, ఒక దిశ దశ నిర్దేశం చెయ్యాలి అంటే వాళ్ళకి వెనుకున్నటువంటి ఆ థాట్ ప్రాసెస్, ఆ విజన్ ఒక 10-15 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయి చూస్తే తప్ప ఇది సాధ్యం కాదు. దీంట్లో ఇంకొక చాలా అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే శ్రీ ప్రసాద్ రాజు గారు, మేబీ హీ ఈస్ డైరెక్టర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, వారు మార్నింగ్ నాకు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇంకొకటి చెప్పారు. ఇక్కడే రేడియో స్టేషన్ ఉంది, ఇక్కడే టీవీ స్టేషన్ ఉంది, ఇక్కడే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాం, థియేటర్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, సైబర్ సెక్యూరిటీకి ఒక సెపరేట్ సెల్ ఉంది, ఒక సెపరేట్ వింగ్ ఉంది అని చెప్పారు. సో రేడియో స్టేషన్ పెట్టడం ఏంటి, ఇక్కడే పోస్టల్ ఒక ఆఫీస్ పెట్టడం ఏంటి, బ్యాంకులు ఇక్కడే ఉండడం ఏంటి, పోలీస్ స్టేషన్ తప్ప అన్నీ ఉన్నాయండి ఇక్కడ. పోలీస్ స్టేషన్ నెసెసిటీ లేకపోవచ్చు మేబీ, లేకపోతే అది కూడా ఇక్కడే పెట్టేవాళ్ళు. కానీ ఆ డిసిప్లిన్కి పోలీస్ స్టేషన్ అవసరం లేకుండా ఉండొచ్చు ఈ విష్ణు ఆర్గనైజేషన్కి. సో పోలీస్ స్టేషన్ తప్ప మిగతావన్నీ ఆర్గనైజేషన్స్ ఇక్కడే ఉన్నాయి. సో దేర్ విజన్ ఇస్ ఎక్సలెంట్. రేడియో స్టేషన్ ఉండడం ఏంటి అనుకున్నాను. అగైన్ నాకు నేనే ఆలోచించుకున్నాను, ఆ రేడియో స్టేషన్ ఇక్కడ పెట్టారు అంటే దే ఆర్ ఇంపార్టింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ అమంగ్ ద యూత్. మాట్లాడగలిగేటటువంటిది ఒక నైపుణ్యం. మన ఆలోచనల్ని, మన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి అంటే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. సో వైల్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్ ఐ అండర్స్టూడ్ దట్ అట్లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల, అంత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వల్ల, అంత మంచి స్పోర్ట్స్మెన్షిప్ వల్ల దే ఆర్ బీయింగ్ గివెన్ 100% ప్లేస్మెంట్స్ అని నాకు అర్థమవుతుంది. సో విత్ ఆల్ దిస్, మళ్ళీ అగైన్ టు రిపీట్, child is coming with a pencil and going out with a wonderful package. సో ఆర్థికంగా మన పిల్లలకి ఢోకా లేదు అనుకున్నటువంటి తల్లిదండ్రులందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఒక పోలీస్ ఆఫీసర్గా. దీంతో పాటు దో యు ఆర్ వెరీ హ్యాపీ, బట్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ లెర్న్డ్ త్రూ మై జర్నీ యాజ్ అ పేరెంట్. ఒక తల్లిగా నా జర్నీలో నా 2 పిల్లలు, వాళ్ళు కూడా సేమ్ ఏజ్ గ్రూప్, 10th అండ్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలకి తల్లిగా నా ఫీలింగ్స్ కొన్ని మీరు చాలా కాన్ఫిడెంట్గా, ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా మాత్రమే కాకుండా ఒక తల్లిగా ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు షేర్ సమ్ ఫీలింగ్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో ప్యాకేజ్ రూపంలో ఎంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్లో కొన్ని కొత్త ట్రెండ్స్ని మనం ఈ మధ్య కాలంలో మన పిల్లల్లో చూస్తూ ఉన్నాం. ఒక డిస్కషన్లో ఎన్ని గొప్ప గొప్ప ఫంక్షన్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉన్నాయి, పిల్లలు ఫంక్షన్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, కానీ టోటల్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే వాళ్ళు వీడియో తీసుకోవడానికి, సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోవడానికి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి చూపిస్తున్నటువంటి ఉత్సాహము, అదే గేమ్ లేకపోతే అదే డ్రామా లేకపోతే అదే ప్లే లేకపోతే అదే లెక్చర్, వాట్ ఎవర్, అదే డాన్స్ ఆర్ సింగింగ్, దానికి రెస్పాండ్ అవ్వడానికి ఇవ్వట్లేదు అని ఒక టీచర్ ఇందాక డిస్కషన్లో మాట్లాడడం జరిగింది. ఈ రెస్పాన్స్ అనే లక్షణం అనేది చాలామంది తల్లిదండ్రుల్ని ఎంతో కలవర పెడుతున్నటువంటి అంశం ఈ రోజుల్లో. నేను చాలా కష్టపడి చదువుకున్నాను, చాలా కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను, చాలా ఇష్టంతో కష్టంతో ఉద్యోగం చేస్తున్నాను, పిల్లల్ని ఎంతో మమకారంతో పెంచుకున్నాను, వాళ్ళని అల్లారు ముద్దుగా
నేను పడినటువంటి కష్టం వాళ్ళు పడకుండా ఉండే విధంగా చూసుకుంటున్నాను. అయినప్పటికీ కూడా నేను నా తల్లిదండ్రులను ప్రేమించేటటువంటి ఆ మోతాదులో నా పిల్లలు 50% కూడా చేయట్లేదేమో అనే తల్లిదండ్రులు చాలామంది మనలో ఉన్నారు, చాలామంది. దానికి రీజన్ పిల్లల యాటిట్యూడ్లో మార్పు కావచ్చు, సమాజంలో వస్తున్నటువంటి మార్పు కావచ్చు, ఆధునీకరణ కావచ్చు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కావచ్చు, సోషల్ మీడియా ప్రభావం కావచ్చు. ప్రపంచం అంతా సెల్ ఫోన్ రూపంలో మన జేబులోనే, మన పిల్లల చేతుల్లోనే ఉండొచ్చు. కోవిడ్ మనకి ఇచ్చినటువంటి అదర్ టైప్ ఆఫ్ అది ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ కానీ, ప్రభావితం కానివ్వండి, ట్యాబ్స్, ఇంటర్నెట్ చేతిలోనే ఉంది, పిల్లలకి చాలా ఎక్స్పోజర్ ఉంది. మేబీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఎమర్జింగ్ టెక్నాలజికల్ అండ్ సైంటిఫిక్ ట్రెండ్స్ ఆ ఇమోషనల్ కనెక్షన్ అనేది ఎక్కడో ఒక దగ్గర మిస్ అవుతుంది. ఈ కనెక్షన్, ఇమోషనల్ కనెక్షన్ మిస్ అవ్వడం వల్ల ఎంత తెలివిగా ఉన్నా, ఎంత ప్రతిభ విద్యలో చూపిస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఉన్నటువంటి రిలేషన్లో ఏదో కొరత కనిపిస్తుంది. విద్యార్థులకి టీచర్తో ఉండేటటువంటి రిలేషన్లో ఏదో కొరత కనిపిస్తుంది. ఈవెన్ విద్యార్థులలో కూడా ఒకళ్ళకొకళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్లో కూడా ఏదో కొరత కనిపిస్తుంది. ఒకే ఇంట్లో ఉన్నటువంటి 2-3 పిల్లల్లో కూడా, అంటే అన్న చెల్లెలు కానివ్వండి, అక్క తమ్ముళ్ళు కానివ్వండి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్లో కూడా ఏదో కొరత కనిపిస్తుంది. ఆ కొరత వల్లే ఎంత సాధించినా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ, ఎన్ని డిగ్రీస్ సాధించినా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిటరసీ ఆర్ సర్టిఫికెట్స్, బట్ స్టిల్ ఏదో ఒక బాధ, ఏదో ఒక వ్యధ మన అందరిలోనూ ఉంది. ఆ ఇమోషనల్ కనెక్టివిటీ ఎక్కడో లోపం ఉంది. ఎక్కడో మనం అనుకున్నటువంటి ప్రతిస్పందన పిల్లల దగ్గర నుంచి మనకి రావట్లేదనో, లేదా పిల్లలు అనుకున్నటువంటి ఫీలింగ్స్ మనం పిల్లలకి ఇవ్వట్లేదనో, కేవలం మనం పేరెంట్స్గా ఉన్నాం కాబట్టి తప్పు వేరే వైపు వేయడం తప్పు. సో పిల్లలకి మనం కూడా ఇచ్చేటటువంటి స్పందనలో ఎక్కడో కొరత ఉండడం పిల్లలు కూడా నోటీస్ చేస్తున్నారేమో. అందుకనే తల్లి తండ్రి అంటే విసుగు, కోపం, చిరాకు అనిపిస్తుంది. ఒకసారి కన్నా రెండోసారి బాగా చదువుకోవాలి నాన్న, బాగా రాయాలి అంటే ఎన్నిసార్లు చెప్తావని విసుక్కునేటటువంటి పరిస్థితి పిల్లల్లో మనం చూస్తూ ఉన్నాం. మనం అప్పుడు విసుక్కునే అంత ధైర్యం చేయలేదులేండి, అంత తెగువ లేదు, అంత ధైర్యమూ లేదు. బట్ నౌ వీఆర్ విట్నెసింగ్ ఇట్. ముఖ్యంగా అమ్మమ్మ తాతయ్యలు అయితే వాళ్ళు ఏమన్నా 4 మంచి మాటలు చెప్తే వినే తీరిక కానీ, ఓపిక కానీ, కోరిక కానీ పిల్లల్లో కనిపించట్లేదు. సో ఇట్ మీన్స్ దట్ there is some lacuna in that sort of emotional connection or relationship between parents, students, teachers or peer group or community. దీనికి మనం ఏం చేయాలి? మేబీ ద నెక్స్ట్ ఒకసారి ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత సొల్యూషన్ ఐడెంటిఫై చేయాలి కదా. దీనికి మనం ఏం చేయాలి? తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? మేబీ దేర్ ఆర్ సమ్ టేక్ ఆఫ్ పాయింట్స్. కొన్ని గొప్ప గొప్ప పర్సనాలిటీస్ గురించి తెలుసుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ మనం నేర్చుకుంటూ ఉండాలి. ఆ నేర్చుకునే క్రమంలో ఒక చిన్న స్టోరీ మీ అందరికి చెప్పదలుచుకున్నాను. బాగా చలిగా ఉంది, లేట్ అయింది, అయినప్పుడు కూడా సరిత గారు మాట్లాడుతున్నారు. ఈ మాటలు పైన ఉన్నటువంటి చలి కన్నా లోపల ఉన్నటువంటి వేడి ఒకటి ఉంటుంది. ఈమె ఏదో చెప్పదలుచుకుంది, అది విందామని. ఆ వేడి పైన ఉన్న చలిని డామినేట్ చేయాలని కోరుకుంటూ ఒక చిన్న స్టోరీ. ఒక తల్లి తన కొడుకు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కొడుకు చేతిలోంచి ఒక లెటర్ తీసుకొని, అంటే లెటర్ ఇచ్చాడు కొడుకు, తల్లికి ఇచ్చి, మా స్కూల్ ప్రిన్సిపల్ గారు నీకు ఈ లెటర్ ఇవ్వమన్నారు అని చెప్పారు అంట తల్లికి. ఆ తల్లి తీసుకుంది, ఓపెన్ చేసింది, చదివింది. చదువుతూ లాస్ట్లో కొంచెం బరువైనటువంటి హృదయంతో మళ్ళీ లెటర్ ఫోల్డ్ చేసేసింది. కొడుకు అడిగాడు ఏముంది అందులో అని, బికాస్ హీ కుడెంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రిటన్ దేర్ బై ద ప్రిన్సిపల్. సో తల్లి చెప్పింది, ఈ లెటర్లో మీ ప్రిన్సిపల్ గారు చాలా మంచి విషయాలు నీ గురించి రాశారు. నీ కొడుకు చాలా విద్యావంతుడు, చాలా నాలెడ్జబుల్, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాడు. ఇంత తెలివైన చురుకైనటువంటి పిల్లలు, వాళ్ళకి మా స్కూల్ సరిపోదేమో, వీళ్ళకి ఇంకేమైనా బెటర్ స్కూల్ ఉంటే బాగుంటుంది అని ఈ లెటర్లో ఉంది అని చెప్పి ఆ తల్లి చెప్పింది. కొడుకు సంతోషించాడు. తల్లి బరువుగా ఉంది అనుకుంది. ఆ లెటర్ తీసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని లోపల దాచిపెట్టుకుంది.
ఇన్ అ బాక్స్ విచ్ ఇన్క్లూడ్స్ హర్ పర్సనల్ బిలాంగింగ్స్. తర్వాత ఆ కొడుకును వేరే స్కూల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది, జాయిన్ చేసింది, కష్టపడింది, చదివించింది. ఆ కొడుకు కూడా తన చదివించిన రీతిలో కాకపోయినప్పటికీ కూడా బాగానే చదువుకుని ఒక స్టేజ్కి వచ్చి ప్రపంచానికి ఎలక్ట్రానిక్ బల్బు రూపంలో వెలుగునిచ్చాడు. సో ఇప్పుడు మీ అందరికి అర్థమైపోయింది, హూ ఈజ్ ద వన్ హూ హ్యాస్ ఇన్వెంటెడ్ బల్బ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కంపేరింగ్ చేసినటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా గట్టిగా చెప్తున్నారు థామస్ ఆల్వా ఎడిసన్ అని. సో ఇన్ అ లేటర్ డే he has emerged as man of the century, Thomas Alva Edison, who has given light, though it is artificial light, but still light to lakhs of people or crores of people or to the entire world. So aina Thomas Alva Edison ఆ దశాబ్దానికే ఒక గొప్ప సైంటిస్ట్గా అంత ఎత్తుకి ఎదిగిన తర్వాత ఒకరోజు మళ్ళీ వాళ్ళ తల్లి గుర్తుకు వచ్చి వాళ్ళ ఓన్ ప్లేస్, నేటివ్ ప్లేస్, ఆ నేటివ్ హోమ్ ఇంటికి వెళ్ళి ఒకసారి తల్లికి సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడంట, యాజ్ అ టోకెన్ ఆఫ్ మెమరీ ఆఫ్ హిస్ బిలవర్డ్ మదర్. ఆ రోజు తల్లి దాచిపెట్టినటువంటి ఒక చిన్న ట్రంక్ బాక్స్, ఏ బాక్స్లో అయితే లెటర్ పెట్టిందో యాదృచ్ఛికంగా ఆ బాక్స్ను ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసి తల్లికి సంబంధించినటువంటి చాలా ఐటమ్స్, ఇప్పుడు ఎట్లా అయితే డాక్టర్ బివి రాజు గారు ఐటమ్స్ అన్నీ కూడా మెమోరియల్లో పెట్టారో, వారి కాట్ దగ్గర నుంచి అంబాసిడర్ కారు వరకు ఎవ్రీథింగ్, అదేవిధంగా ఆ తల్లికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఆ బాక్స్లో ఓపెన్ చేసి చూసుకుంటే తన చిన్నప్పుడు తన ప్రిన్సిపల్ గారు ఇచ్చినటువంటి లెటర్ కనిపించిందంట. చాలా ఆతృతతోటి, క్యూరియాసిటీ తోటి ఆ లెటర్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేశాడు. ఆ లెటర్లో ఉంది, నీ కొడుకు మానసికంగా ఎదిగేటటువంటి లక్షణాలు కోల్పోయాడు. ఇట్లాంటి మానసిక ఎదుగుదల లేనటువంటి పిల్లలతోటి చురుకైనటువంటి మా స్కూల్లో పిల్లలు కలిస్తే వాళ్ళు కూడా మానసిక రోగులుగా అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అట్లాంటి పరిస్థితి నేను కోరి తెచ్చుకోలేను. కాబట్టి దయచేసి కొంచెం మందబుద్ధితో ఉన్నటువంటి మీ పిల్లవాడిని ఎక్కడన్నా మానసిక వైద్యులకి చూపించి వారికి తగినటువంటి విద్యా సంస్థలో జాయిన్ చేయండి అని ఉందంట. ప్రిన్సిపల్ గారు రాసినటువంటి లెటర్లో ఉంది. ఆ కళ్ళు నిండా ఉన్నటువంటి నీరుని దాచుకుంటూ దెన్ హీ రోట్ ఇన్ హిస్ డైరీ, హీ రోట్, ద హీరో ఆఫ్ ద సైంటిస్ట్ ఆఫ్ దిస్ సెంచురీ ఈజ్ మై మదర్ అని. మరి ఈరోజు ఈ చిన్న స్టోరీ, ఇట్ ఈస్ అ రియల్ లైఫ్ హిస్టరీ. ఎంత పెద్ద మెసేజ్ మనకి ఇస్తుంది. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఒక తల్లిదండ్రులుగా మనము ఎంత పెద్ద మనసు మన పిల్లల పట్ల ఉండాలి అని. మరి ఈరోజు మనకు అంత పెద్ద మనసు ఉందా లేదా అనేది మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో. మనం అలా ఉండట్లేదేమో, అంత ఓపిక మనం చూపించట్లేదేమో. ఎంతసేపు మనం ఏమనుకుంటున్నాం అంటే నా రోజుల్లో, ఈ రోజుల్లో, నా రోజుల్లో అలా ఉండేది, ఈ రోజుల్లో ఇలా చేస్తున్నాను, ఇంత చేసినా ఇంకా చదవట్లేదు, ఇంతవరకే మన ఆలోచనల్ని పరిమితం చేస్తున్నామేమో అని మనకి మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. బికాజ్ ద డేస్ హ్యావ్ చేంజ్డ్, ద టెక్నాలజీ హ్యాస్ చేంజ్డ్, సైన్స్ హ్యాస్ డెవలప్డ్ బై లీప్స్ అండ్ బౌండ్స్, గ్రో అయిపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అంశాలు, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ రెవల్యూషన్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులకు అనుగుణంగా పర్సనాలిటీలో, థింకింగ్ కెపాసిటీలో, ఇమోషన్స్లో అన్నిట్లో కూడా చేంజ్ వచ్చింది. స్టిల్ వీ వాంట్ టు రిటైన్ దట్ కల్చర్, నో డౌట్. ద కల్చర్ ఆఫ్, మనకున్నటువంటి కల్చర్, భారతదేశం మాత్రమే గర్వంగా చెప్పుకోగలిగినటువంటి కల్చర్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈ కల్చర్ మన నరాల్లో ఉండడం వల్ల మనము ఇప్పుడు ఉన్నటువంటి మార్పులు, పిల్లల్లో వస్తున్నటువంటి ఆలోచన తీరుకి ఇంకా మనమే అడ్జస్ట్ కాలేదేమో, ఇంకా మనమే పెద్ద మనసు చేసుకోవాలేమో, పెద్ద ఆలోచనలు చేసుకోవాలేమో. ఇదంతా తల్లిదండ్రులుగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నో డౌట్ పిల్లలు మనల్ని ఎదిరించి మాట్లాడినప్పుడు
విసుక్కున్నప్పుడు, నీకేం తెలియదని చెప్పి మననే చిన్న చూపు చూసినప్పుడు ఎంతో కష్టంగా అనిపిస్తుంది. నేనేం తప్పు చేశాను, ఇంత త్యాగం చేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను, ఇంత శ్రమిస్తున్నాను, నా పిల్లలు తప్ప ఇంకెవ్వరూ నా ప్రపంచం ఇంకేం లేదు అని కష్టపడుతున్నాను, అయినప్పటికీ కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని మనం ఫీల్ అవుతున్నాం. పిల్లలేమో నేను ఇంత బాగా షైన్ అవుతున్నాను ఎడ్యుకేషన్లో, నేను ఇంత బాగా అడ్వాన్స్డ్గా ఉన్నాను, అయినప్పటికీ కూడా నా తల్లిదండ్రులు నన్ను వెనక్కి తీసుకురావాలనుకుంటున్నారు, నన్ను అనుమానంతో చూస్తున్నారు, సస్పెషన్తో చూస్తున్నారు, అభద్రతా భావంతో చూస్తున్నారు, ఇన్సెక్యూరిటీతో చూస్తున్నారు. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. చాలా వియార్డ్గా ఉంది. కొత్త కొత్త వర్డ్స్ వస్తున్నాయండి. ఇంతకుముందు మనం అంత పెద్ద పెద్ద అట్లాంటి వర్డ్స్ మనం వాడలేరు, కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే కొత్త పదాలు, కొత్త వొకాబ్యులరీ యూజ్ చేస్తున్నారు. చాలా వియార్డ్గా ఉంది మేడం, మా మమ్మీ డాడీ నాతో బిహేవ్ చేసే తీరు అన్నాడు ఒక చిన్న బాబు. ఓ గాడ్, వియర్డ్గా అంటే అంత వియర్డ్గా మనం ఏం బిహేవ్ చేస్తున్నామో అనిపించింది. బట్ దే ఆర్ ట్రీటింగ్ అస్ లైక్ దాట్. మేబీ ద రీజన్స్ బిహైండ్ దట్ ఈస్ మనం ఇంకా ఆ సెట్ ఆఫ్ మైండ్ నుంచి బయటికి రాలేకపోతున్నామేమో. వీఆర్ జస్ట్ ట్రీటింగ్ అవర్ చిల్డ్రన్ యాజ్ అవర్ ప్రాపర్టీ. పిల్లలు మన ఆస్తి కాదండి, కేవలం మన బాధ్యత మాత్రమే. దే ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీ. We are not the owners of our children. We are only service providers to the children. అయిపోయిందండి. పేరెంట్హుడ్లో నా పిల్లలు, నా ఆస్తి, నా ఇష్టం వచ్చినట్టు నేను పెంచుకోవాలనే రోజులు అయిపోయినాయి. ఇప్పుడంతా సర్వీస్ ప్రొవైడర్స్. అంటే మనం హోటల్కో రెస్టారెంట్స్కో వెళ్తే వాళ్ళు వచ్చి చేతులు కట్టుకొని వచ్చి నీకేం కావాలి, నీ కంఫర్ట్, మీ టేస్ట్ ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టీ. మనం ఇంతకుముందు టీ పెట్టడం అంటే ఇంట్లో అందరికీ ఒకేలాగా టీ పెడతాం, కానీ ఇప్పుడు ఆ రోజులు పోయినాయి అండి. డికాక్షన్ వేరు, మిల్క్ వేరు, షుగర్ క్యూబ్స్ వేరు పెట్టి వాళ్ళకి నీకు డికాక్షన్ ఎక్కువ కావాలా, మిల్క్ ఎక్కువ కావాలా, షుగర్ వేయాలా వేయకూడదా అనే పరిస్థితి వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కస్టమైజ్డ్ అకార్డింగ్ టు దేర్ పర్సనల్ టేస్ట్స్ అండ్ లైక్స్. ఆ పరిస్థితిలో మనము ఆ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో ఉండేటటువంటి సర్వీస్ ప్రొవైడర్స్, ఎస్ సార్, do you like to have tea with sugar or without sugar అని అడిగేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్చువల్లీ వెల్కమ్ ట్రెండ్ అయితే కాదండి, మనకి చాలా ఆనందదాయకమైనటువంటి ట్రెండ్ కాదు, కానీ ట్రెండ్ అట్లాగా స్టార్ట్ అయ్యింది. సో ఈవెన్ వీ నీడ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ చిల్డ్రన్. వాళ్ళని మన ఆస్తి, మనకు నచ్చినట్టే వాళ్ళు ఎదగాలి, మన ఇష్టం వచ్చిన బట్టలే వాళ్ళు వేసుకోవాలి, మన ఇష్టం వచ్చిన చదివే వాళ్ళు చదవాలి, మనం కోల్పోయిందంతా వాళ్ళు చేయాలి అని మనం అనుకుంటున్నామేమో, అందులోంచి బయటికి రావాలేమో అని మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అండ్ ఇన్ అడిషన్ టు ఇట్ వీఆర్ మోర్ ఇన్ టు లాట్ ఆఫ్ డిప్రెషన్. పిల్లలు ఒకవైపు డిప్రెషన్ అయితే తల్లిదండ్రులుగా మనం కూడా డిప్రెషన్. బాగా డబ్బు సంపాదిస్తున్నాము, మంచి స్టేటస్లో ఉన్నాము, బాగా చదువుకున్నాము, నలుగురికి కూడా ఒక మంచి క్యారెక్టర్, మంచి పర్సనాలిటీ అనే గుర్తింపు కూడా తెచ్చుకున్నాము, అయినా ఇంటికి వెళ్తే ఏదో వెలితి వస్తుంది. ఆ వెలితి వల్ల మనం కూడా డిప్రెస్ అవ్వాల్సి వస్తుంది. చాలామందికి డయాబెటీస్కి, అదర్ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి గురి కావాల్సి వస్తుంది. పిల్లలు కూడా అదే డిప్రెషన్కి లోన్ అవుతూ ఉన్నారు. ఇమోషనల్గా ఒక గ్యాప్ వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ థాట్ దట్ children are our property. We only have to treat them as our responsibility. And service providers అనే ఆ కాన్సెప్ట్ అనేది ఎమర్జ్ అయిపోయింది అని తల్లిగా నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇన్ అడిషన్ టు ఇట్, దీనికి ఇంకొకటి 1 to 6 years పిల్లల లైఫ్ని ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ స్టేజ్గా గుర్తించారండి ఒక రైటర్. ఐ రెడ్ దట్ బుక్. చాలా ఇట్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. పిల్లల్ని 1 to 6 years ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ స్టేజ్ అని డిస్క్రైబ్ చేశారు. సో మ్యానుఫ్యాక్చర్ స్టేజ్లో ఎవ్రీ బ్లూ ప్రింట్ ఆ టైంలో ఎలా ఉండాలి, ఎలా డిజైన్ చేయాలి, దాని కెపాసిటీ ఏంటి, దాని స్ట్రెంగ్త్ ఏంటి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఆన్ బోర్డ్ ఎలా ఉండాలి, టేక్ ఆఫ్ అప్పుడు రన్వే మీద ఎలా ఉండాలి, టేక్ ఆఫ్ అప్పుడు ఎట్లా ఉండాలి, ఈ బ్లూ ప్రింట్ అంతా కూడా 1 to 6 years జరుగుతుందంట. ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ స్టేజ్ అంటారంట. ఆ 1 to 6 yearsలో సర్వీస్ ప్రొవైడర్స్గా మనం పిల్లలకి చేయాల్సింది ఇది ఒక ఇంత కష్టంగానే ఉందండి. సర్వీస్ ప్రొవైడర్స్ అనే మాట వినటానికి కానీ అంటానికి కానీ, బట్ స్టిల్ మనం ఆ టైంలో వాళ్ళకి ఇవ్వాల్సింది టోటల్ వాళ్ళ పర్సనాలిటీకి
బ్లూ ప్రింట్ అయినటువంటి మంచి మోరల్ వాల్యూస్ ఆ టైంలో మనం నేర్పించాలి, అంత టైం మనం స్పెండ్ చేయాలి. బట్ వీ సీ దట్ దే ఆర్ ఇన్ ప్లే స్కూల్స్. ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. వీ సీ దట్ దే ఆర్ ఇన్ సమ్ స్టాండర్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అక్కడ వరకే మన బాధ్యత అయిపోయింది అనుకుంటాము. అందుకోసమే ఈ రోజున ఆ ఇమోషనల్ గ్యాప్కి కారణం అవుతుందేమో అని నాకు అనిపించింది. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ స్టేజ్లో వీ హ్యావ్ టు గివ్ అవర్ టైమ్ అండ్ టచ్ టు చిల్డ్రన్. సమయం, స్పర్శ. ఆ సమయం, స్పర్శ, వాళ్ళ ఆలోచన తీరు, మన ఆలోచన తీరు, మన కల్చర్, మన సమాజం, దానికి ఉన్న వాల్యూస్ కథల రూపంలోనో, కవితల రూపంలోనో, పిక్చర్స్ రూపంలోనో, డ్రాయింగ్ రూపంలోనో, లేదా వాళ్ళు చూసేటటువంటి కార్టూన్స్ రూపంలోనో నేర్పిస్తే ఆ వాల్యూ సిస్టమ్ ఇంకా డిఫరెంట్గా ఉంటుందేమో. ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ద చైల్డ్స్ గ్రోత్ ఇస్ మ్యానుఫ్యాక్చర్. తర్వాత ఫ్లైట్ ఎక్కడికి వచ్చిందండి? రన్వే మీదకి వచ్చింది కదా. నెక్స్ట్ రన్వే. సో ఇట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ రన్వే. అంటే ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయింది, దాని బ్లూ ప్రింట్ డిజైన్ అంతా అయిపోయింది. ఆ రన్వేకి వచ్చేటటువంటి స్టేజ్ 6 సంవత్సరాల నుంచి ఆ స్టూడెంట్ 8th or 9th క్లాస్ వచ్చే అంతవరకు. అండ్ దట్ ఈస్ ద స్టేజ్ వేర్ ద టోటల్ ఫిజికల్, ఇమోషనల్ అండ్ ఇంటలెక్చువల్ కెపాసిటీ, ఐక్యూ మొత్తం డెవలప్ అయ్యే స్టేజ్ 8th to 9th స్టాండర్డ్ వరకు. వాళ్ళకి టోటల్గా వాళ్ళ ఫిజికల్ ఎడ్యుకేషన్, వాళ్ళ లైక్స్, వాళ్ళ ప్యాషన్స్, వాళ్ళ డిజైర్స్, వాళ్ళ ఆటలు, పాటలు, ఎవ్రీథింగ్, కల్చరల్ యాక్టివిటీస్ దానికి వదిలేయాలంట. నెక్స్ట్ కమ్స్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయింది, రన్వే అయిపోయింది, టేక్ ఆఫ్ స్టేజ్. ఆ టేక్ ఆఫ్ స్టేజ్లో మీలో చాలామంది 10th క్లాస్ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. సో మన పిల్లలు ఆ స్టేజ్లో ఉన్నారు, టేక్ ఆఫ్ స్టేజ్లో. 10th, +1, +2. సో మెనీ పేరెంట్స్ హియర్ ఆర్ దేర్, +1, +2, 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు. ఈవెన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ యూ. సో టేక్ ఆఫ్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలకి మనం ఉండాల్సింది, ముందు మెంటర్గా ఉన్నాము, తర్వాత గార్డియన్గా, గైడ్గా ఉన్నాము, ఇక నుంచి మనం ఉండాల్సింది కేవలం ఫ్రెండ్గా మాత్రమేనండి. వీ ఓన్లీ హ్యావ్ టు బీ లైక్ అ ఫ్రెండ్. పేషెంట్ లిజనింగ్ ఉండాలి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉండాలి, మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎమోషన్స్ ఉండాలి. అప్పుడే ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ చేసుకునేటటువంటి స్టేజ్లో ఉండాలి. ఫ్రెండ్షిప్ ఈజ్ వేర్ ఈచ్ పర్సన్స్, అదర్ పర్సన్స్ ఎమోషన్స్ ఆర్ రెస్పెక్టెడ్. నాకు ఇది నచ్చలేదు అంటే, అవునారా నీకు నచ్చలేదా అంటాడు ఫ్రెండ్. అదే మనమైతే ఎందుకు నచ్చదు, నాకు నచ్చింది కదా, మా అమ్మ నాన్న అదే ఇచ్చారు, అప్పుడు మాకు నచ్చింది మీకెందుకు నచ్చట్లేదు అని మనం ప్రశ్నిస్తాం. ప్రశ్నించే స్టేజ్ అయిపోయింది, ఆర్డర్లు వేసే స్టేజ్ కూడా అయిపోయింది. ఫస్ట్ మెంటర్గా ఉన్నాము, నర్చర్ చేశాము, తర్వాత మెంటర్గా ఉన్నాము, ఒక గైడ్గా ఉన్నాము. ఆ తర్వాత మనం ఉండాల్సింది కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే. మేబీ వీ హ్యావ్ టు బీ ఓన్లీ లైక్ అ ఫ్రెండ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ద డే. 10th, +1, +2 అంటే రేపొద్దున విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయండి, లేదా పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ చేయండి, డెంటల్ కాలేజీలో జాయిన్ చేయండి, లేదా ఫ్యూచర్లో వచ్చేటటువంటి మెడికల్ కాలేజీలో జాయిన్ చేయండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ కాన్ఫిడెన్స్తో పాటు మనకు ఉండాల్సినటువంటి రిలేషన్షిప్ కేవలం ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మాత్రమే. సో ఇప్పుడు చాలామంది తల్లిదండ్రుల్లో ఒక డౌట్ వస్తుంది, అంటే వాడి ఇష్టానుసారం మనం వదిలేస్తే రేపొద్దున్న ఆ నావకు ఒక కరెక్ట్ దశ ఉండదు కదండి అని. 100% కరెక్ట్. పట్టు విడుపు ఇది చాలా అవసరం. వీ హ్యావ్ టు క్యాచ్ హోల్డ్ వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. వీ హ్యావ్ టు సెట్ ఫ్రీ వేర్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ద చైల్డ్, ఫర్ హిజ్ ఆర్ హర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఇట్లాంటివి మనం అలవర్చుకోవాలేమో అని నాకు అనిపిస్తూ ఉంది. దిస్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ లైక్ షేరింగ్ విత్ ఆల్ ద ప్రౌడ్ పేరెంట్స్ ఆఫ్ విష్ణు స్కూల్ ఆన్ దిస్ ఒకేషన్ ఆఫ్ బైడెసినియల్. 2 దశాబ్దాలు కంప్లీట్ చేసుకొని 3వ దశాబ్దంలోకి అడుగు పెట్టుకున్నటువంటి ఈ సందర్భంలో తల్లిదండ్రులుగా మనం మనం అంటున్నా నేను, ఈవెన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ యూ. తల్లిదండ్రులుగా మనం పడేటటువంటి చిన్నపాటి ఆవేదనకి, ఆ ఇమోషనల్ గ్యాప్కి కారణాలు మనం ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన తీరుని కొద్దిపాటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలేమో. అండ్ లాస్ట్ వన్ విచ్ ఐ రియలీ బిలీవ్ అండ్ ఇంప్లిమెంట్ ఇస్, ఎంత అటాచ్మెంట్ ఉందో ఈక్వల్గా
కొద్దిపాటి డిటాచ్మెంట్ అనే లక్షణాన్ని కూడా అలవర్చుకోవాలి. పిల్లలు హ్యాపీగా బాయ్ చెప్పి వెళ్ళిపోతారు హాస్టల్స్కి. ఇక్కడ హాస్టల్ దగ్గర ఒక చిన్న పోస్టర్ చూశాను. మై గర్ల్ వెంట్ టు ద హాస్టల్ విత్ లాట్ ఆఫ్ టియర్స్ ఫ్రమ్ హోమ్. నా కూతురు ఇంటి దగ్గర నుంచి హాస్టల్కి వెళ్ళేటప్పుడు చాలా కన్నీళ్లతో వెళ్ళింది. కానీ నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. తర్వాత మళ్ళీ తను ఇంటి నుంచి లేదా వర్క్ ప్లేస్ నుంచి హాస్టల్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఆనందంతో చాలా కన్నీళ్లు పెట్టుకుంది, చాలా ఆనందపడింది అని ఒక పోస్టర్లో చూశాను ఇందాక ఇక్కడ హాస్టల్లో. చాలా మంచిగా అనిపించింది. సో వాళ్ళు బాగా అడ్జస్ట్ అవుతారండి ప్లెజర్కి, పెయిన్కి, అన్నిటికీ. మనం అడ్జస్ట్ కాలేకపోతున్నాం, అక్కడే గ్యాప్ వస్తుంది. దానివల్ల ఇమోషనల్ డిస్టర్బెన్స్ అవుతుంది, దానివల్ల విసుగు, చిరాకు మొదలవుతుంది, దానివల్ల వాళ్ళకి డిప్రెషను, మనకి డిప్రెషన్ వస్తుంది. దీనివల్ల మనం అనుకున్నటువంటి రీతిలో ఇంకా ఆ మెరుగైనటువంటి రిలేషన్షిప్, ఆ ఆనందం పొందలేకపోతున్నామేమో. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్, ఇన్ అడిషన్ టు అలాంగ్ విత్ అటాచ్మెంట్, మనకి డిటాచ్మెంట్ అనేటటువంటి క్వాలిటీ కూడా అలవర్చుకోవాలి. నేనైతే మా అబ్బాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. దాదాపు 1 ఇయర్ నుంచి ఒక రకమైనటువంటి ఫీలింగ్లో ఉన్నాను. అరే నెక్స్ట్ ఇయర్ హాస్టల్కి వెళ్ళిపోతాడు, వేరే ఏదో ఒక ఈ స్టేట్లో చదువుతాడో వేరే స్టేట్లో చదువుతాడు, వాడికి ఉన్నటువంటి ఆలోచనలకి వేరే స్టేట్లో చదవాలనేటటువంటి ఆలోచన ఉంది. నేను వాడికి దూరంగా ఉండగలనా లేదా అని స్టార్టింగ్లో ఉండింది. బట్ ఐ లెర్న్డ్ దిస్ ఆర్ట్ ఆఫ్ డిటాచ్మెంట్. వీ హ్యావ్ టు సెట్ దెమ్ ఫ్రీ బికాస్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ అన్ ఇండివిజువల్ టుమారో. హీ ఆర్ షీ ఈజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ టుమారో. ఇవాళ నుంచే మనం ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని అలవర్చాలి అంటే మనకి కూడా అటాచ్మెంట్తో పాటు డిటాచ్మెంట్ అనే లక్షణం కావాలి. ప్రతి చైల్డ్ని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా గుర్తించాలి. ఆ చైల్డ్కి, ఆ పిల్లవాడికి, పాప కానీ బాబు కానీ, వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలు ఉంటాయి, వాళ్ళకి పర్సనాలిటీ ఉంది, దానికి హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు చట్టం రూపంలో ఉండొచ్చు, కానీ మనము ఇమోషనల్గా వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దీస్ స్మాల్ థింగ్స్ ఐ విష్ టు షేర్ విత్ ఆల్ ద పీర్ కమ్యూనిటీ ఆఫ్ పేరెంట్స్. నాతో పాటు ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ఈ చిన్న విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నాను. బట్ హియర్ వాట్ ఎవర్ సో మెనీ చిల్డ్రన్ ఆర్ హియర్, యాజ్ అ మదర్ ఐ రిక్వెస్ట్ యూ ట్రై టు హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్. మీకు డెఫినెట్గా మాకన్నా చాలా గొప్ప ఐక్యూ ఉండొచ్చు, మాకన్నా టెక్నాలజికల్గా బాగా అడ్వాన్స్డ్గా ఉండొచ్చు. సెల్ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మాకు 10 నిమిషాలు పడితే మీకు 1 నిమిషమే పట్టొచ్చు. 100% ట్రూ. బట్ స్టిల్ వీ హ్యావ్ సీన్ సఫిషియంట్ లైఫ్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్లో మేము ఎదిగిన ఎత్తులు కాకుండా మేము చూసినటువంటి లోతులు మీరు చూడకూడదు. మేము ఎదిగిన ఎత్తు కన్నా మీరు ఇంకా ఎత్తుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతోటే మేము మిమ్మల్ని కరెక్ట్ చేసినా, మీకు ఏదో ఒక అడ్వైజ్ ఇచ్చినా, ఒక దిశ చూపించాలని కోరుకున్నా అనేది మీరందరూ అర్థం చేసుకోవాలి. మీకున్నటువంటి ఐక్యూ లెవెల్కి ఈ చిన్నపాటి విషయం అర్థం చేసుకోవడం గొప్ప విషయం అయితే కాదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ హియర్, హూ ఎవర్ ఆర్ దేర్, ట్రై టు అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్ సైకాలజీ. మీరు కంప్యూటర్ని అర్థం చేసుకుంటున్నారు, ఇంటర్నెట్ని అర్థం చేసుకుంటున్నారు, సోషల్ మీడియాని అర్థం చేసుకుంటున్నారు, స్పోర్ట్స్ని అర్థం చేసుకుంటున్నారు, స్పోర్ట్స్లో మన ఇండియా ఏ లెవెల్లో ఉందని అర్థం చేసుకుంటున్నారు, క్లౌడ్ టెక్నాలజీని అర్థం చేసుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ కూడా అర్థం చేసుకుంటున్నారు, అబాకస్ లాంటివి టెక్నిక్స్ యూజ్ చేసుకొని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. బట్ వై డోంట్ యూ అండర్స్టాండ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ యువర్ మదర్ అండ్ ఫాదర్స్ హార్ట్? వాళ్ళ హార్ట్లో ఉన్నటువంటి ఆ చిన్న ఇమోషన్, జాగ్రత్త, పిల్లల పట్ల ఒక ఆనందం, ఒక ఆవేదన, ఒక అత్యుత్సాహం అనుకోండి, ఉత్సాహం అనుకోండి, ఆలోచన అనుకోండి, దాన్ని అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ కూడా మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నో డౌట్ విష్ణు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి 7 సంస్థలలో ప్రతి సంస్థలో కూడా సైకాలజిస్ట్ ఉన్నాడని ఇందాక నేను చూసినప్పుడు ఒక దగ్గర చూశాను. సైకాలజిస్ట్ ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఉంది. ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. దట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది అవర్. స్కూల్స్లో కూడా సైకాలజిస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఈ ఇమోషనల్ గ్యాప్ వల్ల పిల్లలకు వచ్చేటటువంటి డిప్రెషన్కి చాలా అనర్థాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇట్లాంటి మంచి సైకాలజిస్టులు కూడా ఇక్కడ మీరు పెట్టుకున్నారు కాబట్టి
I request the teaching faculty here, in addition to whatever academic guidance you are giving, whatever moral values you are imparting, whatever psychological counseling you are giving, try to inculcate that broad mindedness among the children. తల్లిదండ్రులు అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ, వాళ్ళ హార్ట్లో ఉన్నటువంటి బ్లూ ప్రింట్ని అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ ఇస్తే ఈ ఇమోషనల్ గ్యాప్ని ఇంకా తగ్గించిన వాళ్ళం అవుతాము. తద్వారా వాళ్ళ సక్సెస్, మన సక్సెస్ అంతా కలిపి సమాజం యొక్క సక్సెస్ అవ్వడానికి ఎంతో కాలం పట్టదు. అగైన్ టు రిపీట్, సర్వీస్ టు హ్యూమానిటీ విత్ అకాడమిక్ ఎక్సలెన్స్, కమ్యూనిటీ ఎంపవర్మెంట్, అఫోర్డబుల్ హెల్త్ అండ్ సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ డెవలప్మెంట్. ఇది నేను చూసింది డాక్టర్ బివి రాజు గారి స్మారక స్తూపంలో ఉన్నటువంటి మెసేజ్ అండి. ఆ మెసేజ్ మొత్తానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి ఈ 7 సంస్థల విష్ణు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి మరొకసారి 2 దశాబ్దాలు కంప్లీట్ చేసుకున్నటువంటి విష్ణు స్కూల్కి హార్దిక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ స్కూల్లో మీ ఫ్యామిలీతో పాటు విష్ణు ఫ్యామిలీ అందరూ ఎంతో ఆనందంగా ఈ 2 దశాబ్దాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఐ ప్రే దాట్ ద చిల్డ్రన్ హూ ఎవర్ ఆర్ హియర్, in addition to the good package, they have to go with wonderful personality. వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రాన్ని, మన భారతదేశాన్ని విభిన్న రంగాలలో, అది స్పోర్ట్స్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, లేదా పాలిటిక్స్లో కానీ, డిఫరెంట్ ఫైన్ ఆర్ట్స్ కల్చర్లో కానీ, అన్ని రంగాలలో మనదైన ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి స్థాయికి విష్ణు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అంత ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనము పిల్లలకి ఆదర్శవంతమైనటువంటి పర్సనాలిటీస్ గురించి చెప్తూ ఉంటాం. స్వామి వివేకానంద, ఆది శంకరాచార్య, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మదర్ తెరీసా, అట్లనే మంచి మంచి స్పోర్ట్స్ పర్సన్స్, లేడీస్, గొప్ప గొప్ప సైంటిస్టులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం పిల్లలకి పరిచయం చేయాలనుకుంటాం, వాళ్ళ బయోగ్రఫీస్ కానీ, ఆటోబయోగ్రఫీస్ కానీ ఈ రూపంలో. దాంతో పాటు నేను పర్సనల్గా ఈరోజు విట్నెస్ చేసింది పద్మభూషణ్ డాక్టర్ బివి రాజు గారి వారి లైఫ్ హిస్టరీ ఒక్కసారి తెలుసుకుంటే, ద డాయన్ ఆఫ్ సిమెంట్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా అనే పేరు అంత ఊరికే రాదు. వాళ్ళ విజన్, ఈరోజు మీరు సాధిస్తున్నటువంటి సక్సెస్కి, ఆ విజన్కి ఈ సక్సెసే నిలువెత్తు ఎగ్జాంపుల్. సో ఇన్ అడిషన్ టు ఆల్ సచ్ గ్రేట్ పర్సనాలిటీస్, వీరి మెమోరియల్ కూడా మీ పిల్లలందరికీ చూపిస్తే, రోజు కొంతమందికి ప్రతి ఫోటోగ్రాఫ్ చూపించండి, డెఫినెట్గా వండర్ఫుల్ టేక్ హోమ్ మెసేజ్ అవుతుంది. అదే వాళ్ళకు ఒక మంచి నర్చర్, ఒక మంచి బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ కానీ, లైఫ్ హిస్టరీ కానీ, మంచి పర్సనాలిటీ గురించి కానీ తెలుసుకున్నట్లు అవుతుందని నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి తెలియజేసుకుంటూ, ఐ ప్రే గాడ్ దాట్ యువర్ చిల్డ్రన్, యూ షుడ్ లివ్ అ వెరీ వండర్ఫుల్, హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. భగవంతుడు మీ పిల్లలందరికీ కూడా మంచి పర్సనాలిటీ, పర్సనల్, ప్రొఫెషనల్ గ్రోత్ ఇవ్వాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విష్ణు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా విష్ణు కాలేజ్ చైర్మన్ యాజ్ వెల్ యాజ్ వైస్ చైర్మన్, డైరెక్టర్, సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ మూర్తి గారు, వీరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. జై హింద్.